కాసేపట్లో హుజురాబాద్ నియోజకవర్గంలోని మానేరు చెక్ డ్యామ్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించనున్నారు. మానేరు చెక్ డ్యామ్ ను ఈ నెల 21న ధ్వంసం చేశారు. చెక్ డ్యామ్ ను జిలిటిన్ స్టిక్స్ తో పేల్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియానే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెక్ డ్యామ్ ధ్వంసంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ టీంతో విచారణ జరుపుతున్నారు పోలీసులు. మానేరు చెక్ డ్యామ్ ను పరిశీలించనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హుజురాబాద్ నియోజకవర్గంలో మానేరు చెక్ డ్యామ్ కు సంబంధించి ఆయన పరిశీలన చేపట్టనున్నారు. 23 కోట్లతో ఈ చెక్ డ్యామ్ గతంలో నిర్మించారు. అయితే ఈ నెల 21న ఈ చెక్ డ్యామ్ ధ్వంసమైంది. దీంతో ఆ చెక్ డ్యామ్ పరిశీలనకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. జిలిటిన్ స్టిక్స్ తో పేల్చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇసుక మాఫియానే చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు మానేరు చెక్ డ్యామ్ ను పరిశీలించేందుకు అక్కడకు చేరుకునున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, మానేరు నది పైన ఇటు తనుగుల గుంపుల 2 గ్రామాల మధ్య మానేరు నది ఉంది. మానేరు నది పైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ ఏదైతే ఉందో చెక్ డ్యామ్ ధ్వంసమైంది. అదంతా కూడా చూడవచ్చు మనం ఈ రోజులో. చెక్ డ్యామ్ మానేరు నది పైన ఈ రకంగా దాదాపు కిలోమీటర్ మేర పొడవైనటువంటి చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. అయితే ఇందులో మొన్నటి వరకు 4 రోజుల క్రితం వరకు పెద్ద ఎత్తున నీటి నిల్వ ఉండేది. ఆ నీటి నిల్వ ఉండడం కారణంగా ఇసుక తరలింపు అనేది కొంత కష్టంగా మారింది. ఇక్కడ ఇసుక అనేది ఈ మానేరు ప్రాంతం నుంచి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ మానేరు నుంచి ఇసుక తరలింపు అనేది కొంత కష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే చెక్ డ్యామ్ ఉందో ఆ చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసినట్లుగా కొంత ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ చెక్ డ్యామ్ ధ్వంసం చేశారా లేకపోతే కుంగిపోయిందా అనేది మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని అంతా కూడా జిలిటిన్ స్టిక్స్ ద్వారా పేల్చివేసినట్టుగా తెలుస్తుంది. కొంత అదే రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు కూడా క్లూస్ టీంకి రంగంలో దించారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ టీమ్స్ కూడా ఇక్కడికి వచ్చి కొంత ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే జిలిటిన్ స్టిక్స్ ద్వారా ఈ అంతా కూడా ధ్వంసం చేశారనేది మాత్రం పెద్ద వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఎవరు ధ్వంసం చేశారు ఏంటనేది మాత్రం ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇదంతా కూడా కొంత ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి బీఆర్ఎస్ అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మరి కాసేపట్లోనే ఇక్కడ రాబోతున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా మరి కాసేపట్లోనే ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ సంబంధించినటువంటి కలెక్టర్తో పాటు పోలీస్ అధికారులు ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇదంతా కూడా కొంత నాణ్యత లోపంగా నిర్మించడం కారణంగానే ఇదంతా ధ్వంసమైంది. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం జరిగిందని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఇదంతా కూడా కొంత ఇసుక అక్రమ రవాణాకు అడ్డుగా ఉంది కాబట్టే దీన్ని ధ్వంసం చేశారు. జిలిటిన్ స్టిక్స్ తో పేల్చివేశారు. అందుకు కారణంగానే ఇదంతా కూడా ప్రస్తుతం ఇదంతా కూడా ధ్వంసమైంది. ఇక్కడ నీటి నిల్వ పెద్ద ఎత్తున ఉండడం వల్ల రైతాంగానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూడవచ్చు. పెద్ద ఎత్తున నీరంతా కూడా మొన్నటి వరకు చెక్ డ్యామ్ ఉన్నంత కాలం ఈ నీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా నీటి నిల్వతో ఉండేది. కానీ ప్రస్తుతం అయితే ఈ చెక్ డ్యామ్ ధ్వంసం చేయడంతో గత 4 రోజుల నుంచి నీరంతా కూడా దిగువకు పారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ నీరంతా కూడా కొంత మాత్రమే నీటి నిల్వ ఉంది. ఆ నీరంతా కూడా ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఈ నీరంతా కూడా దిగువకు వెళ్ళిపోతుంది. దిగువకు వెళ్ళిపోయిన తర్వాత ఇసుకను తరలించవచ్చు అనేది ఇసుక అక్రమార్కులు కొంత ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇసుక మాఫియా అనేది ఇదంతా కూడా చేసిందనేది కొంత ఆరోపణలు బహిరంగ వినిపిస్తున్నప్పటికీ ఎవరు దీని వెనుక ఉన్నారనేది మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. ప్రస్తుతం అయితే దీనిపైన పోలీసు అధికారుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. కొంతమందిని కావాలనే ఇది ధ్వంసం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కుంగిపోతే మాత్రం భారీ వర్షాలు వరదలు వచ్చిన సందర్భంలోనే కుంగిపోయేది. కానీ భారీ వర్షాలను వరదలను తట్టుకొని ఈ చెక్ డ్యామ్ నిలిచింది. కానీ ఇటీవల కాలంలో వర్షాలు లేవు, ఏం లేదు, పెద్ద వరద ప్రవాహం కూడా లేదు. అయితే ఏ రకమైనటువంటి కారణాలతో ఈ చెక్ డ్యామ్ ధ్వంసమైంది అనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం లేకపోయినప్పటికీ స్థానికులు కావచ్చు చాలా వర్గాల్లో వినిపిస్తున్న వాదన ఇదంతా కూడా జిలిటిన్ స్టిక్స్ ద్వారా పేలిస్తేనే మాత్రమే ఇంత ధ్వంసం అవుతుంది. ఇదంతా ఖచ్చితంగా కొంత మందు పాత్రలతో ఇదంతా కూడా పేల్చినట్టుగానే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది
స్థానికులతో పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా రైతాంగానికి ప్రస్తుతం అయితే ఉపయోగకరంగా లేకుండా అయిపోయింది. పూర్తిగా ధ్వంసమైనటువంటి ఈ చెక్ డ్యామ్ రానున్న రోజుల్లో భారీ వర్షాలు వరదలు వస్తే మాత్రం పూర్తిగా కొట్టుకుపోయేటువంటి అవకాశం కల్పిస్తుంది. కిలోమీటర్ మేర పొడవైనటువంటి చెక్ డ్యామ్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ఇటు తరుగుల అదేవిధంగా గుంపుల ఈ రెండు గ్రామాల మధ్య పెద్ద మానేరు నది విస్తరణ అనేది ఉంది. ప్రస్తుతం అయితే కిలోమీటర్ మేర ఉంది. అటువైపు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో అటువైపు నుంచి ఇసుక రవాణా అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రాత్రి అయిందంటే ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఈ మానేరు వాగు నుంచి ఇసుక అనేది ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇసుక అక్రమ మార్కులే ఇసుక మాఫియా సంబంధించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారు. అందుకే ఇదంతా కూడా బ్లాస్టింగ్ చేయడం కారణంగానే దీన్ని ధ్వంసం చేస్తే నీరంతా కూడా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఇదంతా కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏ రకంగా ఈ చెక్ డ్యామ్ ధ్వంసమైందని మాత్రం ఒక స్పష్టత లేకపోయినప్పుడు ఖచ్చితంగా చాలా మంది కూడా మెజారిటీ ప్రజలు కావచ్చు, చాలా మంది నేతల్లో ఇదంతా కూడా బ్లాస్టింగ్ చేశారు. బ్లాస్టింగ్ చేయడం ద్వారా చెక్ డ్యామ్ ధ్వంసమైందని చెప్తున్నారు. మొత్తానికి అయితే మరి కాసేపులోనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిపైన ఒక కామెంట్స్ కూడా చేసే అవకాశం ఉంది. కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధి బృందం ఇక్కడ రాబోతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.